ఒక యాక్సిడెంట్ అయ్యి వెన్నెముక ఫ్రాక్చర్ అయితే పెరాలసిస్ ఎందుకు వస్తుంది అని కొంతమంది అడుగుతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే మనకి బ్రెయిన్ నుంచి వచ్చే మెయిన్ నరమే స్పైనల్ కార్డ్. ఆ స్పైనల్ కార్డ్ అనేది మెడ నుంచి నడుం పై భాగంలో తర్వాత నడుంకి వచ్చే ఒక పెద్ద నరం. ఎప్పుడైతే ఆ యాక్సిడెంట్ వల్ల నరానికి కూడా డ్యామేజ్ జరుగుతుందో పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కాళ్ళు చేతులు పనిచేయకపోయే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడ దెబ్బ తగులుతుంది అనే దాన్ని బట్టి ఏ లెవెల్లో పెరాలసిస్ అనేది వస్తుంది అని చెప్పొచ్చు. మనకి యాక్సిడెంట్ తర్వాత కాళ్ళు చేతులు రెండూ కూడా దెబ్బతింటాయో, రెండూ కూడా పనిచేయడం తగ్గుతుందో అప్పుడు దెబ్బ అనేది మెడ భాగంలో అయ్యిందని మాత్రం మనం గుర్తించవచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి ఆ దెబ్బ నడుం పై భాగంలో తగులుతుందో థొరాసిక్ రీజన్ అంటూ ఉంటాం. అప్పుడు గనక పెద్ద నరం అనేది డ్యామేజ్ అయితే అప్పుడు కాళ్ళ వరకు మనకు ఆ పెరాలసిస్ అనేది వస్తుంది. చేతులు బాగానే పనిచేస్తూ ఉంటాయి. అండ్ దీని గురించి ఇంకా చాలా డీటెయిల్డ్ గా చెప్పాలి. ఒక రీల్లో ఎప్పుడు సరిపోదు. వచ్చే యూట్యూబ్ వీడియోలో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా చెప్తా ఉంటాను. థ్యాంక్ యూ.